బండరాముడు. ఎంతో ముచ్చటపడి మా అమ్మ నాన్న నాకు శ్రీరామచంద్రమూర్తి వారి పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టారే కాని అంత పొడుగు పెట్టి పిలవటానికి వాళ్లకే ఓపిక లేకపోయింది. అదీకాక నా వంటి చిన్న బుర్ర గలవాడికి ఇంత పెద్ద పేరు దేనికి? అందుచేత నా పేరు కుదించి రాముడు అని అన్నారు. అయితే ఊళ్ళో వాళ్ళు ఈ పేరుకు ముందు రకరకాల తోకలు తగిలించారు. విష్ణుమూర్తికి 1000 నామాలుంటే నాకు 2000 బండరాముడు, మొద్దురాముడు, రాచిప్పరాముడు, తిక్కరాముడు, మట్టిబుర్ర రాముడు, అడ్డతల రాముడు, పిచ్చిరాముడు, వెర్రిరాముడు, మన్ను తిన్న రాముడు, నిద్రమొహం రాముడు, దున్నపోతు రాముడు, ఇలా ఎన్నో. మీక్కూడా ఏదన్నా మంచి పేరు దొరికితే దాంతో నన్ను పిలుచుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నాకు మాత్రం ఈ పేర్లన్నిటిలోకి బండరాముడనే పేరు బాగుండేది. ఈ పేరుతోనే జాస్తిగా నన్ను పిలిచేవాళ్ళు. మా అమ్మ నన్ను రాములు అని చాలా పొడుగ్గా పిలిచేది. మా నాన్న మటుకు నన్ను రకరకాలుగా పిలిచేవాడు. ఆయన ఒకసారి పలికినట్టు మరొకసారి పలికేవాడు కాదు. నా పేరుతో మా నాన్న నవరసాలు ఒప్పించేవాడు. ఒక దసరా పండుగ నాడు నాకు అక్షరాభ్యాసం చేశారు. ఆ ముహూర్త బలిమి ఏమో కాని నేనెప్పుడు పుస్తకం పట్టుకున్నా అది నా చేతిలో తలకిందులుగానే ఉండేది. పుస్తకం సరిగ్గా పట్టుకోరా పశువా అని మా నాన్న మొట్టిన మొట్టికాయలు, తిట్టిన తిట్లు, పెట్టిన తొడపాశాలు ఇన్నీ అన్నీ కావు. మొద్దువెదవ, వీడికి 1000 పుటాలు వేసినా చదువురాదు, వెనక జన్మలో వీడు ఏ గాడిదో అయి ఉండాలి అని మా నాన్నకు విసుగు పుట్టి చెప్పేశాడు. అక్షరాభ్యాసమైన నాటి నుంచి నేను ఒక్క విద్య మాత్రం బాగా నేర్చా. అదేమిటంటే దెబ్బలు తినటం. తోటి వాళ్లంతా నన్ను కొట్టేవాళ్ళు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా తమ పిల్లలకు తగలవలసిన దెబ్బలు నాకే తగిలించేవాళ్ళు. పైగా మా ఇంటికి వచ్చి మీ రాముడు ఇలా చేశాడు అలా చేశాడు అని ఫిర్యాదు చేసేవాళ్ళు. మా నాన్న నన్ను చావగొట్టేవాడు. ఇక మా అమ్మ కూడా నాలాంటి గాడిదను కని ఊళ్ళో వాళ్ల చేత మా నాన్న చేత దెబ్బలు పడటానికి ఒప్పజెప్పినందుకు కోపం వచ్చి నన్నే కొట్టేది. దీనికి తోడు మా నాన్న దగ్గర నేను 8 నెలల పాటు చదువుకున్నాను. 5 బళ్ళు నాకు వచ్చేలోగా ఎన్ని దెబ్బలు తిని ఉంటానో మీరే ఊహించుకోండి. ఇలా దెబ్బలు తినడం వల్ల నా ఒళ్ళు బండబారిపోయింది. అందుకేనేమో నాకు బండరాముడంటే ఇష్టం. చిన్నతనంలో నాకు తెలివిగల పనులు చెయ్యాలని ఉండేది, మంచి పనులు చెయ్యాలనుండేది. దెబ్బలు తినటం అలవాటైన కొద్దీ ఈ ఉద్దేశం అడుగంటింది. దెబ్బల భయం మూలంగా ఏ పని చెయ్యాలన్నా భయమే. అదీ కాక ఏ పని చేసినా దెబ్బలే తగులుతున్నప్పుడు మంచి పనులేవో చెడ్డ పనులేవో తెలుసుకోవటం ఎలా? అందుచేత నాకు మంచి చెడు తెలుసుకునే శక్తి పోయింది. నేను సాధువునయ్యాను. నా మెత్తదనం చూసి కొందరు నన్ను మొద్దురాముడనేవాళ్ళు. ఇక నాకు పెద్ద చదువులు చెప్పటం మా నాన్న వల్ల కాలేదు. అందుచేత నన్ను ఒక బడిలో వేశారు. నన్ను 1వ క్లాసులో చేర్చుకున్నారు. మా క్లాసులో కల్లా నేనే పొడుగు, వయసులో కల్లా నేనే అందరికన్నా పెద్ద. అందుచేత మిగిలిన వాళ్లకెవరికీ తెలియని విద్య ఒకటి నాకు తెలుసు. అదేమిటంటే చచ్చినా నోరు విప్పకపోవటం. నన్ను కొట్టినప్పుడల్లా పెద్దవాళ్ళు నోర్మూసుకో వెధవా, నోర్మూసుకో అని అనేవాళ్ళు. వాళ్ల ఉద్దేశం నేను పైకి ఏడవరాదనో మాట్లాడరాదనో నాకు తెలియదు. నేను మాత్రం నోరు మూసుకోవటం నేర్చుకున్నా. ఒకరోజు సాయంకాలం క్లాస్లో మా మాస్టారు పిల్లకాయల్ని ఏం కథ చెప్పమన్నారు అని అడిగారు. పిల్లకాయలెవరూ మాట్లాడలేదు. నా పక్కనున్న పిల్లవాడు నా చెవిలో మాయలేడి కథ చెప్పమని అడుగు అని రహస్యంగా ఊదాడు. మాస్టారు, మాయలేడి కథ చెప్పండి అని అన్నాను. ఎందుకోగాని పిల్లకాయలంతా గొల్లున నవ్వారు. మాస్టారి కళ్ళు చింత నిప్పులల్లే అయ్యాయి. ఆయన పళ్ళు పటపటా కొరుకుతూ అంబశక్తికి మళ్ళీ ఒక్కొక్క అడిగే వేసుకుంటూ చేతిలో బెత్తం ఊపుతూ కోతి వెధవ, పుండాఖోర్, బద్మాష్ అని తిడుతూ నా మీదకి వచ్చాడు. ఎన్ని దెబ్బలు తిన్నానో నేను లెక్క పెట్టలేదు. ఆ దెబ్బలతో ఆయన కోపం తీరిందో లేదో తెలియదు. అసలాయన నన్నెందుకు కొట్టింది, నేనేం తప్పు చేసింది కూడా నేనెరగను.
వాచిన కళ్ళతో బూరెల్లాగా పొంగిన వీపుతో ఇంటికి వెళ్ళేటప్పుడు మా క్లాస్ పిల్లకాయ ఒకడు నాతో చెప్పాడు, మాస్టారు పేరు రమణయ్యట. ఆయన చకచక ఎవ్వరికీ అందకుండా నడుస్తాడట. అందుచేత ఆయనకు మాయలేడి అని పేరు పెట్టారట. అందుకేనట ఆ పేరంటే ఆయనకు కోపం. మర్నాడు నాకు బడికి పోటానికి బుద్ధి పుట్టలేదు. కానీ మా నాన్న మొట్టికాయల కంటే పంతులుగారి బెత్తమే నయమని వెళ్ళాను. మాస్టారు నిన్న అనవసరంగా నన్ను కొట్టినందుకు ఇవాళ చాలా బాగా చూశారు. ఇవాళ మాస్టార్కి డ్రాయింగ్ బొమ్మ వెయ్యబుద్ధయింది. చాక్ పీస్ తీసుకొని తేలుబొమ్మ వేస్తూ ఉండగా ఆయన పొడుం పీల్చవలసిన అవసరం వచ్చింది. రొండి నుండి పొడుం డబ్బీ తీసి చూస్తే అందులో పొడుము లేదు. ఆయన నాకేసి చూసి నవ్వి ఎంతో అపేక్షగా, ఒరే నాయనా రాముడు, ఇలారా అని అన్నాడు. నాకు చెమటలు పోశాయి. కాళ్ళు వణుకుతూ ఆయన దగ్గరికి వెళ్ళా. ఒరే అబ్బాయి, ఈ పక్క దుకాణానికి వెళ్ళి ఒక అర్ధనా నస్యం వేయించుకురాగలవు అని అన్నాడు. వేయించుకు వస్తానండి. నాకు దుకాణాలకు వెళ్ళటం అలవాటే. మా వీధిలో వాళ్ళందరికీ సరుకులు నేనే తెచ్చిపెడతాను, ఇవ్వండి అని ఉత్సాహంతో అన్నాను. ఆయన దగ్గర పొడుం డబ్బీతో పాటు 2 కాన్లు తీసుకుని బయటకు పరిగెత్తాను. దుకాణం వాడికి పొడుం డబ్బీ డబ్బులు ఇచ్చి పక్కనే గారడీ జరుగుతూ ఉంటే తొంగి చూశా. గారడీవాడు ఏదో చెబుతున్నాడు. వాడితో ఇంకొకడు పాడుతూ డోలు కొడుతున్నాడు. ఓ అబ్బాయిలు, మీలో ధైర్యం గలవాడెవడైనా ఇలా రండి అని గారడీవాడు పిలిచాడు. ఎవరూ రాలేదు. గారడీవాడి కళ్ళు నా మీద పడ్డాయి. నా మనస్సు ఊగింది పోవాలని. కాని మాస్టారు పొడుం డబ్బీ బెత్తము జ్ఞాపకం వచ్చి గబగబా దుకాణం దగ్గరికి పోయి అక్కడున్న డబ్బీ తీసుకొని బడికి పరిగెత్తా. డబ్బీ మాస్టారు బల్ల మీద పెట్టి వచ్చి మళ్ళీ నా చోట్లో కూర్చున్నా. మాస్టారు తేలుబొమ్మ వేసి బల్ల దగ్గరకొచ్చి చూసుకునేసరికి బల్ల మీద నిప్పు పెట్టె ఉన్నది. ఇదేమిటని దాన్ని తెరిచి చూసేసరికి అందులో నుంచి ఒక తేలుపిల్ల బయటకి వచ్చింది. రాముడు మాస్టారుకి తేలుపిల్ల బహుమానం తెచ్చాడు అని క్లాస్లో పిల్లకాయలరిచారు. నా వీపు చెడిందనుకున్నా. పొడుమేదిరా రాముడు అని అయ్యవారడిగాడు. అప్పుడు నాకు తెలిసింది, నేను పొడుం డబ్బికి మారుగా ఎవరో అల్లరి పిల్లకాయ పెట్టిన నిప్పు పెట్టె తెచ్చానని. ఇప్పుడే వెళ్ళి క్షణంలో తెస్తానండి అంటూ మళ్ళీ దుకాణానికి దౌడు తీశా. నా స్థితి కనిపెట్టి దుకాణదారు నన్ను చాలాసేపు ఏడిపించి నా చేత నీళ్లు తెప్పించి దుకాణం ఊడిపించి ఆఖరుకు డబ్బీ ఇచ్చి పంపించాడు. ఆ విధంగా ఆ రోజు భగవంతుడి అనుగ్రహం వల్ల నాకు దెబ్బలు తప్పాయి. పొద్దున్నే లేచి ఎవరో మంచి మొహం చూసి ఉంటా. ఇదిలా ఉండగా బండరాముడు, ఒరే బండరాముడు అని నేను బడికి పోతుండగా ఎవరో వెనక నుంచి పిలిచారు. వెనక్కు తిరిగి చూతును కదా, గోపి. వాడు 5వ క్లాస్ చదువుతున్న అల్లరి వెధవ. నాకు వాడికి సావాసం లేదు. అయినా వాడు నా సంగతి విని ఉంటాడు. మా బడిలో బండరాముడంటే ఎరగని వాళ్ళెవరు? మాస్టార్లు కూడా నన్ను గురించి మాట్లాడుకుంటారట. గోపి నన్ను కలుసుకొని, ఒరేయ్ మామిడికాయలు దొంగలిద్దామా? మన దారిలోనే గోడ మీదకు వాలి ఒక మామిడి చెట్టున్నది. దాని కాయలు భలే బాగుంటాయి, కోసుకుందామా అని అన్నాడు. నేను దొంగతనాలు చెయ్యను, మా నాన్నకు తెలిస్తే చితక బాధేస్తాడు అని నేనన్నాను. నువ్వు దొంగతనం చేయవద్దులే, నీకంత భయమైతే నేను చేస్తా, నువ్వూరికే తోడుండు అని గోపి అన్నాడు. గోపిగాడి ధోరణి నాకర్థం కాలేదు. కాని రానంటే తంతాడని వాడి వెంట వెళ్ళటానికి ఒప్పుకున్నాను. మామిడి తోట దగ్గరికి వచ్చాం. రోడ్డు పక్క గోడ మీదుగా అంటూ మామిడి కొమ్మలు వేళ్లాడుతున్నాయి. నువ్వు గోడ కానుకొని నిలబడు, నీ భుజాల మీద ఎక్కి నేను కాయలు కోస్తాను, కాయల్లో నీక్కూడా భాగం పెడతాలే అని గోపి అన్నాడు. తప్పేదేమున్నది, నేనొప్పుకోనన్నానా? గోపిగాడు నన్ను తప్పక తంతాడు. పెద్దవాళ్ల చేత తన్నులు తిన్నా గౌరవం, ఈ వెధవ చేత తన్నులెందుకు తినాలి? అందుకని ఒప్పుకున్నాను. నేను గోడ కానుకొని నిలబడ్డాను. గోపిగాడు నా భుజాల మీద నిలబడి కాయలు కోశాడు. జేబుల నిండా, పుస్తకాల సంచి నిండా పట్టినన్ని కాయలు కోశాడు. తర్వాత దిగివచ్చి ఒక కాయ తీసుకొని తింటూ నాకు భాగం పెట్టకుండా వెళ్ళిపోసాగాడు. నేను వెంటపడి నా భాగం నాకు పంచమన్నాను. వాడు పళ్ళికిలించి, పోరాపో, నువ్వు నా గుర్రానివి,
గుర్రాలకెవరైనా మామిడి పళ్ళు పెడతారా ఏమిటి అని అన్నాడు. ఇదంతా మా క్లాస్ పిల్లలెవరో చూశారు. ఆ రోజు నుంచి నాకు మా బడి పిల్లలు గోపిగాడి గుర్రం అని పేరు పెట్టారు. అటువంటి వెధవతో సావాసం చేసినందుకు నాకిలా కావాల్సిందేలే. ఈ సంగతి మా నాన్నకు కూడా ఎలాగో తెలిసింది. ఆయన నాకు చక్కగా దేహశుద్ధి చేశాడు. ఇక జన్మలో ఎన్నటికీ అల్లరి వెధవలతో కలవకూడదనుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకొకనాడు మధ్యాహ్నం మా మాస్టారు నన్ను పిలిచి, రాముడు, కాఫీ హోటల్కి వెళ్ళి 2 మసాలా వడలు 2 దోశలు కట్టించుకో. పచ్చడి మర్చిపోయేవు సుమా. ఈ సీసాలో వేడిగా 1 కప్పు కాఫీ పోయించుకొని వేగిరం పట్టుకురా. ఇదిగో రూపాయి అని అన్నారు. సరేనని నేను కాఫీ హోటల్కి దౌడు తీశాను. బడి గేటు దగ్గర నాకు కిష్టాయి కనిపించాడు. వాడు 3వ క్లాస్ చదువుతున్న మొండి వెధవ. వాడి నాన్న చిన్న జమీందారు. బళ్ళో అందరూ వాడి స్నేహితులే. వాడి ఈడు వాళ్ళంతా 2nd ఫారం చదువుతుంటే వాడు ప్రతి క్లాసు 3 దండయాత్రలు చేస్తూ ఉన్నాడు. చదువులో వాడు నాకన్నా కూడా మొండి. అయితే కిష్టాయి అల్లరిలో బాగా ఆరితేరినవాడు. వాడు నన్ను చెయ్యి పట్టుకొని ఆపి, నా వెంటరారా, మీ అయ్యవారికి కావాల్సిన ఫలహారాలన్నీ కానీ ఖర్చు లేకుండా ఇప్పిస్తాను. పైగా మనం కూడా ఊరికే పలహారం చేద్దాం అని అన్నాడు. కిష్టాయికేం జమీందారు బిడ్డ. వాడి దగ్గర బోలెడంత డబ్బుంటుంది. నాకు మా వాళ్ళెప్పుడు కానీకి మించి ఇవ్వరు. అదైనా ఎప్పుడో గాని ఇవ్వరు. కిష్టాయ్ నేను కలిసి చంద్రభవన్ హోటల్కు వెళ్ళాం. టీవీగా కిష్టాయ్ ఒక కుర్చీలో కూర్చున్నాడు. భయపడుతూ వాడికెదురుగా నేనొక కుర్చీలో కూర్చున్నా. దర్జాగా కిష్టాయ్ ఒక్కో ప్లేట్ గులాబ్ జామున్, ఉల్లిగారెలు, ఒక్కో కప్పు కాఫీ తెప్పించాడు. అంత మంచి పదార్థాలు నేనెప్పుడూ తినలే. భలే బాగున్నాయి. మా పలహారం అయిపోగానే కిష్టాయ్ అయ్యవారి కోసం 2 వడలు 2 దోశలు సీసాడు కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. తర్వాత వాడు డబ్బు తీసుకునే ఆయన దగ్గరకు వెళ్ళి, మా మాస్టారు మమ్మల్ని పలహారం చేసి రమ్మని, తనకు పలహారం తెమ్మని చెప్పారు. ఈ పలహారం ఆయనకిచ్చి నేను డబ్బులు తెస్తాను. అంతదాకా ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు అని చెప్పాడు. నా దగ్గరికి వచ్చి రహస్యంగా, నీ దగ్గరున్న రూపాయి నాకిచ్చేయి, మిగతాది నేను వేసుకొని బాకీ తీర్చేస్తాను అని అన్నాడు. నా దగ్గరున్న రూపాయి కాస్త వాడికిచ్చేశాను. వాడా రూపాయి జేబులో వేసుకొని నన్నక్కడే కూర్చోమని అయ్యవారి పలహారం పట్టుకొని బయలుదేరాడు. కిష్టాయ్ కోసం చూసి చూసి నాకు విసుగెత్తింది. 3 గంటలైనా వాడు రాడు. హోటల్ వాడికి విసుగెత్తింది కాబోలు. వాడు నాతో, మా నౌకర్ను నీ వెంట పంపిస్తాను, డబ్బిప్పించు, లేదా నిన్ను పోలీసులకు ఒప్పగిస్తాను అని అన్నాడు. నాకు ముచ్చెమటలు పోశాయి. నన్ను కిష్టిగాడు మోసం చేశాడు. నేను మొద్దు వెదవ గనక నన్నందరూ మోసం చేస్తారు. మాస్టర్ ఏమంటారో అని నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నాయర్ను వెంటబెట్టుకొని కుక్కిన పేనల్లే బడికి వచ్చాను. నా మొహం కనపడగానే మాస్టర్ కళ్ళ వెంట నిప్పులు కురిశాయి. పుండాఖోర్, ఇంతసేపెక్కడ తిరుగుతున్నావు? నా రూపాయి నాకు పంపించావే, కాఫీ ఎలా సంపాదించావు అని అడిగాడు. నా నోట మాట రాలేదు. కానీ నా వెంట వచ్చిన హోటల్ నౌకరు జరిగిందంతా చెప్పాడు. ఈ కథ విని క్లాస్లో పిల్లలంతా గొల్లున నవ్వారు. మాస్టర్ కూడా నవ్వాగలేదు. ఆయన కిష్టాయ్ కోసం కబురు చేశాడు. కానీ వాడు క్లాస్లో లేడు. అందుచేత హోటల్ మనిషికి 2 రూపాయలు మాస్టారే దర్శించుకున్నాడు. ఆ సాయంత్రం నన్ను వెంటబెట్టుకొని మాస్టారు కిష్టయ్య నాన్నగారింటికి వెళ్లారు. జమీందారు గారు సంగతంతా విని మాస్టారుకి 2 రూపాయలిచ్చేశారు. ఇలా కొన్నాళ్లకి నేను 1వ క్లాస్ పాస్ అయి 2వ క్లాస్లోకి ఎలా వచ్చానో నాకే తెలియదు. మా క్లాస్ మాస్టర్ చెప్పేదాకా నాన్న కూడా ఈ మాట నమ్మలే. బడి తెరిచిన రోజు పెందలాడే వెళ్ళి నేను 2వ క్లాస్లో కూర్చున్నా. నా మీద ఎక్కి మామిడికాయలు కోశాడే ఆ గోపిగాడు నేను కూర్చున్న క్లాసులోకి వచ్చాడు. బెంచ్ మీద కూర్చున్న నన్ను చూశాడు. గోపిగాడు 5వ క్లాస్ మీద 2వ దండయాత్ర చేయబోతున్న సంగతి బడి పిల్లలందరికీ అదివరకే తెలిసిపోయింది. ఎట్లాగైనా నేను పాస్ అయిన వాణ్ణి, వాడు తప్పిపోయినవాడు. అందుకని గోపిగాడి వంక గర్వంగా చూశా. గోపిగాడు గొప్పగా చేతులు ప్యాంట్ జేబుల్లో పెట్టుకొని, ఈ క్లాస్లోకొచ్చేందుకు కూర్చున్నావురా, ఎవడ్రా నిన్ను పాస్ చేసింది అని అడిగాడు.
వాడి ప్యాంట్ చూస్తే నాకు నవ్వొచ్చింది. అది వాడిది కాదు, వాడి అన్నదో వాడి బాబుదో అయి ఉంటుంది. అందుకనే అంత వదులుగా ఉన్నది. నేను పాసయ్యానని మా మాస్టర్ చెప్పారులే అని అన్నాను. ఏడ్చావులే, రైటర్ని అడిగి కనుక్కునేదాకా నిన్నీ క్లాస్లో కూర్చోనివ్వను, పద బయటికి అంటూ ఆ దుర్మార్గుడు నన్ను బెంచీ మీద నుంచి లాగాడు. వాడు బయటకు పొమ్మంటే నేను పోతానా ఏమిటి? చచ్చినా పోనన్నా. గోపిగాడు మోటు సరసానికి దిగాడు. నన్ను బెంచు మీద నుంచి కిందకి లాగి బయట వరండాలోకి జరజర ఈడ్చుకుపోయి అక్కడ వదిలేశాడు. ఈ తమాషా చూడ్డానికి చాలామంది పిల్లలు చేరారు. బండరాముడు రోయ్ అని కేకలేసి అందరూ నవ్వారు. నాకు పట్టరాని కోపము, సిగ్గు, ఏడుపు కలిగాయి. 2వ క్లాసులో శుభమా అని అడుగు పెడుతూనే ఇంత అవమానమా? ఏమైనా సరే, నా ప్రాణం పోయినా సరే గోపిగాడి అంతు కనుక్కోవాలని నిశ్చయించుకున్నా. మా 2వ క్లాస్కు కొత్త మాస్టార్ని వేశారు. ఆయన పేరు శృంగారం. ఆయన సూటు బూటు వేసుకొని నీటుగా సీమ నుంచి అప్పుడే దిగివచ్చిన దొరగారల్లే బడికి తయారయ్యేవాడు. ఆయనకు 20 ఏళ్లుంటాయి. చిన్న క్లాస్ మాస్టార్లెవరూ ఇన్ని షోకులు చేసుకోరు. ఈయనను గురించి మిగతా పిల్లలంతా ముందుగానే విన్నారు. అందుచేత ఆయన మొదటి రోజు క్లాస్లోకి రాగానే అందరూ లేచి నిలబడ్డారు. ఆయనను చూసి నేను మాస్టర్ అనుకోలేదు, పెద్ద క్లాస్ చదివే విద్యార్థి అనుకున్నాను. అందుకని నేను లేచి నిలబడలా. కానీ మిగతా పిల్లలంతా నిలబడటం చూసి పోనీ కదా అని నేను కూడా నిలబడదామనుకుంటున్నా. ఇంతలోనే శృంగారం మాస్టారు నన్ను చూసి వెధవా, బెంచెక్కు అని ఆజ్ఞాపించాడు. అసలే గోపిగాడు చేసిన అవమానంతో నేను కుళ్ళుతుంటే 2వ అవమానం జరిగింది. మూల్గే నక్క మీద తాటికాయ పడ్డట్టయింది. కొత్త క్లాసులోకి వచ్చాననే సంతోషమంతా పోయింది. ఇలా అన్యాయం మీద అన్యాయం జరుగుతూ ఉంటే నోరెత్తటానికి లేదు. నోరెత్తితే దేహశుద్ధి జరుగుతుంది. నన్ను బెంచెక్కించి ఆ మాస్టారు వెంటనే కుర్చీలో కూర్చోలేదు. ఆయన జేబులో నుంచి రుమాల్ తీసి జాగ్రత్తగా కుర్చీ తుడిచాడు. తర్వాత కుర్చీ ఎత్తి నేల మీద 2 సార్లు కొట్టి కుర్చీలో నుంచి కింద ఏమైనా పడ్డాయేమోనని చూశాడు. ఆయన వెతుకుతున్నదేమిటో మాకందరికీ తెలుసు. నల్లులు. కుర్చీలో నుంచి 2-3 నల్లులు కింద పడ్డట్టున్నది. వాటిని మాస్టారు బూట్స్తో రాచేశాడు. ఒక్కసారిగా పిల్లలంతా మాస్టారు, బడి నిండా నల్లులేనండి అని అరిచారు. ఆ అరుపు వినేసరికి మాస్టారుకి కోపం వచ్చింది. మీరంతా బెంచీ ఎక్కండి అని మాస్టర్ అన్నారు. అందరూ గోడ కట్టినట్టు బెంచీల మీద నిలబడ్డారు. నా కళ్ళిప్పుడు చల్లగా ఉన్నాయి. అందరూ కూర్చొని ఉంటే ఒక్కణ్ణి దిష్టిబొమ్మల్లే బెంచీ ఎక్కటం ఎంతో సిగ్గైంది. ఇప్పుడందరికీ నాగతే పట్టింది. నలుగురితో పాటు నారాయణ. నాకిప్పుడు చాలా బాగుంది. ఇంతలో క్లాసులు చూసుకుంటూ హెడ్ మాస్టారు మా క్లాస్ పక్కగా వచ్చారు. మా క్లాస్ కేసి ఆశ్చర్యంగా చూశారు. పిల్లలందరూ బెంచీల మీద నిలబడటం కనపడింది. శృంగారం మాస్టార్ని బయటకు పిలిచి ఏదో చెప్పి హెడ్ మాస్టారు వెళ్ళిపోయాడు. శృంగారం మాస్టారు క్లాసులోకి తిరిగి వచ్చి అంతా కూర్చోండి అని అరిచారు. గభాల్న అందరము కిందకి దూకి బెంచీల మీద చతికిలబడ్డాం. బడి తెరిచిన కొద్ది రోజులకు ఒకనాడు మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వెళ్ళి తిరిగొచ్చా. ఆ రోజు చక్కగా మా అమ్మ నాకో కాని ఇచ్చింది. అది పెట్టి బడి దగ్గర వేరుశెనక్కాయలు కొందామనుకున్నా. వేరుశెనక్కాయలమ్మే అబ్బి చుట్టూ పిల్లకాయలు గుమికూడి ఉన్నారు. వాళ్లను తోసుకొని వెళ్ళి కానీ వేరుశెనక్కాయలు కొనుక్కున్నా. వాటిని భద్రంగా దోసిట్లో పెట్టుకొని ఒక కాయ కొరికి పప్పులు తీసి పొట్టు నలిపి తింటూ బడిలోకి బయలుదేరా. ఇంతలోనే నా చేతి మీద ఎవరో కొట్టారు. వేరుశెనక్కాయలన్నీ కింద పడిపోయాయి. ఈ పని చేసిన వెధవ ఎవడా అని చూస్తే గోపిగాడే. నాకు భలే కోపమొచ్చింది. తలంతా వేడెక్కింది. అలాగే నిలబడిపోయా. ఈ లోపుగా గోపిగాడు వేరుశెనక్కాయలమ్మే అబ్బి దగ్గరకు వెళ్ళి తను కూడా వేరుశెనక్కాయలు కొనుక్కొని దోసిట్లో పట్టుకొని తిరిగి వచ్చాడు. వాడు నా దగ్గరకు రాగానే నేను చప్పున వాడి చేతి మీద కొట్టి వాడి డొక్కలో గట్టిగా పోటు పొడిచా. వాడి వేరుశెనక్కాయలు కూడా నేలపాలయ్యాయి. నేను డొక్కలో పొడిచిన పోటుకు వెల్లకిల్లా పడ్డాడు.
గోపిగాడు మళ్ళీ లేచి నిలబడే లోపలే కాలుతో వాణ్ణి నా ఇష్టం వచ్చినట్టు తన్నా. గోపిగాడి వంటి రౌడీని నా వంటి బండ వెధవ ధైర్యం చేసి తన్నుతూ ఉంటే వింత చూడ్డానికి బడిపిల్లలంతా చేరారు. గోపిగాడు లేవటానికి మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి వాణ్ణి మళ్ళీ ముక్కు మీద గట్టిగా తన్నా. దాంతో వాడి ముక్కు బెదిరి రక్తం కారటం మొదలుపెట్టింది. నా దారిన నేను కింద పడిపోయిన వేరుశనక్కాయలు ఏరుకోసాగా. పక్కనున్న పిల్లలు కూడా నాకు సహాయం చేసి ఏరుపెట్టారు. గోపిగాడు హెడ్ మాస్టర్ దగ్గరకు పోయి తన ముక్కు చూపించాడు. వాడి ముక్కున కారే నెత్తురు చూస్తూనే హెడ్ మాస్టారు నన్ను ఈడ్చుకు రమ్మని ప్యూన్ను పంపించారు. నేను వెళ్లేసరికి గోపి వెధవ హెడ్ మాస్టర్ ముందు దసరా కోతాడినట్టు ఆడుతున్నాడు. నా కోసం హెడ్ మాస్టారు చేతిలో పేంబెత్తం సిద్ధంగా ఉన్నది. ఎప్పటి మాదిరిగా నోరు మూసుకుంటే నా వీపు చిట్లిపోతుందని తెలుసుకున్నా. ధైర్యం చేసి గబగబా హెడ్ మాస్టర్తో గోపిగాడు నన్ను పెట్టిన హింసలన్నీ చెప్పాను. అప్పుడు నాకంత ధైర్యం ఎలా వచ్చిందో చెప్పలేను. గోపిగాడు మళ్ళీ నా మీద చెయ్యి చేసుకుంటే నేను వాణ్ణి ఎదుర్కోలేను. అయితే అదృష్టవశాత్తు కొద్ది రోజులకే గోపిగాణ్ణి బడి నుంచి వెళ్ళగొట్టారు. వాడి మీద చాలా నేరాలు వచ్చాయి. నన్ను మాత్రం బడిపిల్లలు గొప్పగా చూడసాగారు. అయితే శృంగారం మాస్టర్ క్లాసునంతా బెంచి ఎక్కించిన రోజు నుంచి కొందరు రౌడీ పిల్లకాయలు రోజూ ఎక్కడ్నుంచో నల్లుల్ని తెచ్చి మాస్టర్ బల్ల మీదనో కుర్చీ మీదనో వేస్తూ ఉండేవారు. నేను మాత్రం వీళ్లతో ఎన్నడూ కలవలేదు. వాళ్లంతా 2వ క్లాసుకు పూర్వ విద్యార్థులు. ఒకసారి మాస్టర్ మెడపట్టీ మీద పోతంత నల్లి పాకుతూ కనిపించింది. దాన్ని పట్టుకొని తీసేద్దామని నేను చప్పున వెళ్ళాను. అది బాగా నెత్తురు పోసుకొని తెగబలిసి ఉన్నది. నేను పట్టుకోగానే ఆ నల్లిపోతూ బుడగ వచ్చినట్టు వచ్చింది. దాని నెత్తురు మాస్టారు తెల్లని మెడపట్టీ మీద ఎర్రగా చిమ్మింది. మాస్టారు, మీ మెడపట్టీ నిండా నెత్తురండి అని ఓ కుర్రాడు కేకపెట్టాడు. మాస్టారు వెంటనే జేబులో నుంచి చిన్న అద్దం తీసి చూసుకున్నాడు. అప్పుడప్పుడు అద్దంలో తన అందచందాలు చూసుకోవడం మా మాస్టారుకి అలవాటు. అద్దంలో ఆయనకు నెత్తురు మరక కనిపించింది. వెంటనే బెత్తంతో మాస్టారు నా వీపు మీద తాషా మర్పా వాయించాడు. నన్నెందుకండి కొడతారు? నేను నల్లిని తీయబోయాను గాని మీ చొక్కా పాడు చేయాలని నా ఉద్దేశం కాదు అని ఘోషపెట్టా. నోరు తెరిచినందుకు మరో 2 దెబ్బలు కొసరు వడ్డించి మాస్టారు నన్ను క్లాసులో నుంచి బయటకు పంపించాడు. నేను నేరుగా హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళా. జరిగిందంతా ఆయనతో చెప్పా. అంతా విని ఆయన నన్ను క్లాస్కి తిరిగి వెళ్ళమన్నారు. ఈలోపుగా ప్యూన్ వచ్చి హెడ్ మాస్టర్ రమ్మంటున్నారని మా శృంగారం మాస్టర్తో చెప్పాడు. ఆయన హెడ్ మాస్టర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత తిరిగి నన్నాయన బయటకు వెళ్ళమనలే. ఇది జరిగినప్పటినుంచి నాకు క్లాస్లో 0 మార్కులే. ఎంత కష్టపడి చదివినా, ఎంత కష్టపడి లెక్కలు చేసినా క్లాస్లో 0లు తప్పలేదు. మిగతా పిల్లలకి లెక్కల్లో 10కి 7, 8, 9 మార్కులొచ్చేవి. నాకు మటుకు 0లే. లెక్కలు వాళ్ళు చేసినట్టే నేను చేసేవాణ్ణి. కానీ మార్కులు మాత్రం వచ్చేవి కావు. క్వార్టర్లీ పరీక్షల్లోనూ, అర్ధ సంవత్సరం పరీక్షల్లోనూ కూడా నేను తప్పాను. ఈ 2వ క్లాసు ఎలా పాస్ అవుతాన్రా భగవంతుడా అని నాకు దిగులుగా ఉండేది. అయితే జమీందారు గారు అబ్బాయి కిష్టడికి శృంగారం మాస్టారు ప్రైవేట్ చెప్పేవాడు. 3వ క్లాసులో 3 దండయాత్రలు చేసి కిష్టిగాడు 4వ క్లాసులోకి వచ్చాడు. వెనక కిష్టిగాడు నన్ను కాఫీ హోటల్లో కూర్చోబెట్టిన సంగతి మీరు విన్నారుగా. వాణ్ణి చూసినప్పుడల్లా నాకు ఆ విషయం జ్ఞాపకం వచ్చి చాలా సిగ్గుగా ఉండేది. ఎలాగైనా కిష్టిగాడికి శాస్తి చేస్తే గాని నాకీ అవమానం పోదనిపించింది. గోపిగాడు బడి వదిలిపోయిన తర్వాత కూడా కిష్టిగాడు నన్ను చూసినప్పుడల్లా గోపిగాడి గుర్రం అని అంటుండేవాడు. ఇలా నవరాత్రులొచ్చాయి. విజయదశమి నాడు పిల్లల చేత నాటకమాడించటానికి కిష్టడు ప్రయత్నాలు ప్రారంభించాడు. నాటకానికి నాటకమయ్యాక టీ పార్టీకి ఖర్చవుతుంది. అందుచేత 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు పిల్లకాయలు తలకు బేడా చొప్పున చందా వేయాలన్నాడు. చందా ఇవ్వని వాళ్లకి పార్టీ లేదు. కిష్టడు నన్ను పిలిచి, ఒరేయ్, విజయదశమి విందుకి కారపు శనగలు అవి చెయ్యాలి. నీకు చేయటం చాతవునా అని అడిగాడు.
మా అమ్మా నాన్న బీదవాళ్లు గనక నేను వంటవాణ్ణని కిష్టడి అభిప్రాయం కాబోలు. నేను తడువుకోకుండా, ఓ నాకు ఫస్ట్గా చాతవును, ఇంకా చాలా రకాల వంటలు చేస్తా, డబ్బు నాకిచ్చేయ్ అని అన్నా. వాడు నాకు డబ్బిచ్చి శృంగారం మాస్టర్ ఇంట్లో వంట పాత్రలు అవి తీసుకోమన్నాడు. నేను శృంగారం మాస్టర్ ఇంటికి వెళ్ళి కిష్టడిచ్చిన డబ్బు ఆయన తల్లికిచ్చేశా. తర్వాత మాస్టార్తో, మాస్టారు, విజయదశమి నాడు మీరు ప్రెసిడెంట్గా ఉండి సహాయం చేయాలని కిష్టడు చెప్పమన్నాడు అని చెప్పా. నేను పిండి వంటలు చేస్తున్నాననుకున్నాడు కిష్టడు. వాడితో నేను అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పా. నాటకం రోజున తనే ప్రెసిడెంట్ అనుకొని శృంగారం మాస్టారు చిన్న జమీందారల్లే వేషం వేసుకొని వచ్చాడు. కానీ పాపం ప్రెసిడెంట్ ఆయన కాదు, హెడ్ మాస్టర్. నాటకమైపోయిన తర్వాత కిష్టిగాడు లేచి నిలబడి, స్నేహితులారా, ఇప్పుడొక చిన్న అల్పాహార విందు కూడా ఉన్నది, దయచేసి ఎవరూ వెళ్ళిపోవద్దు అని కోరాడు. పిల్లలంతా విందు కోసం కూర్చున్నారు. పక్క గదిలో చాలా గిన్నెలు తెచ్చిపెట్టా. అన్నిటి మీద మూతలున్నాయి. కిష్టిగాడు ఆ గదిలోకి వచ్చి ఒక గిన్నె మీద మూత తీసి చూశాడు. పాపం గిన్నెలో ఏమీ లేదు. ఇంకో గిన్నె మీద మూత తీసి చూశాడు. అందులోనూ ఏమీ లేదు. ఏ గిన్నెలోనూ ఏమీ లేదు. అన్ని గిన్నెలు ఖాళీ. ఏంటిది అని కిష్టిగాడు నన్నడిగాడు. నాకు మాత్రం ఏం తెలుసు, నాకు వంట చేతగాదు, అందుకని నువ్విచ్చిన డబ్బు పట్టుకెళ్ళి ఏమన్నా పిండి వంటలు చెయ్యమని శృంగారం మాస్టారి తల్లికిచ్చా. ఆవిడేం చేసిందో నువ్వే వెళ్ళి కనుక్కో అని అన్నా. కిష్టిగాడి మొహాన కత్తివాటేస్తే నెత్తురు చుక్కలేదు. జేబులో నుంచి 20 రూపాయలు తీసి పొట్లాలు కట్టించుకురమ్మని కుర్రవాళ్లను హోటల్కు తరిమాడు. పొట్లాలు రావటానికి అరగంట పైగా పట్టింది. ఈలోపుగా చాలామంది వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు విందు చేశారు. కిష్టిగాడు సిగ్గులేక నన్ను చూసి ఈకిలించాడు. వాణ్ణి చూసి నేను ఈకిలించా. నేనేం తక్కువ తిన్నానా? అప్పట్నుంచి కిష్టడు కనిపించినప్పుడల్లా వాణ్ణి చూసి ఈకిలిస్తూ వచ్చా. ఇది వాడికి అవమానమైంది. వాడు నాకెన్నడూ మళ్ళీ పని చెప్పిన పాపాన పోలే. కొన్నాళ్లకి అర్ధ సంవత్సరం పరీక్షలైపోయాయి. తర్వాత డిసెంబర్ సెలవులు కూడా అయిపోయాయి. మళ్ళీ బడి తెరచారు. ఒకరోజు బడి గేటు దగ్గర కిష్టడు నిలబడి మరో పిల్లవాడితో, ఆ ఇంట్లో అమ్మాయిని చూశావా? ఆ పిల్ల శృంగారం మాస్టార్ని చూసి నవ్వుతోంది. వాళ్ళిద్దరికీ స్నేహం అని చెబుతున్నాడు. ఈ ముక్క నా చెవులబడింది. ఆ రోజు మధ్యాహ్నమే శృంగారం మాస్టారు నన్ను పిలిచి ఒక నీలం కవరు, ఒక తెల్ల కవరు ఇచ్చి, ఈ నీలం కవరు బడి ఎదురు మేడలో ఉండే అమ్మాయికి రహస్యంగా ఇవ్వు, ఈ తెల్ల కవరు హెడ్ మాస్టర్ గారికి ఇవ్వు. జాగ్రత్త సుమా, పొరపాటు చేసావు. తెల్ల కవరు సెలవు ఉత్తరం, అది హెడ్ మాస్టర్ గారికే ఇవ్వు, పొరపాటు చేసావు అని చెప్పాడు. శృంగారం మాస్టారు నా చేతికి దొరికాడు కదా అనుకున్నా. మాస్టర్ గారిచ్చిన ఉత్తరాల్లో నీలం కవరు జాగ్రత్తగా హెడ్ మాస్టర్కిచ్చి తెల్ల కవరు మేడలో అమ్మాయికి అందజేశా. ఆ రోజు సాయంకాలమల్లా శృంగారం మాస్టారు హెడ్ మాస్టర్ గదిలో నిలబడే ఉన్నాడు. మర్నాడు మాకింకో మాస్టర్ వచ్చాడు. ఏదో ఒక విధంగా నేను 2వ క్లాస్ పాస్ కాగలిగా మీ దయవల్ల. ఎవడు లోకువంటే బండరాముడు లోకువన్నట్టయింది నా పని. నాకు సరిగ్గా బుద్ధి తెలియక మునిపే మా వాళ్ళు నన్ను మొద్దు వెధవ కింద రూఢీపరిచారు. మా చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, స్నేహితులు, నా మాస్టార్లు, తోటి విద్యార్థులు అందరూ నన్ను బండరాముడనే పిలిచి బండరాముణ్ణి చూసినట్టే చూశారు. మొదట్లో నేను కూడా అందరి మాట నమ్మాను. నిజంగానే నేను బండ వెధవననుకున్నాను. అందరికీ లోకువగా పడి ఉన్నాను. అందరి పనులు చేశాను. కానీ నన్ను గురించి అందరూ అనేది నిజం కాదని నాకు క్రమక్రమంగా రుజువు కాసాగింది. వాళ్ల మాటలు అబద్ధమని వాళ్ల నోటనే పలికించాలని బుద్ధి పుట్టింది. ప్రపంచం మీద తిరగబడ్డాను. నా మీద రౌడీతనం చేసిన వాళ్లని తన్నాను. నన్ను మోసం చేసిన వాళ్లని పరాభవం చేశాను. గోపిగాణ్ణి, కిష్టిగాణ్ణి, శృంగారం మాస్టారు గాని నన్ను గురించి వెనకటిలాగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిత్రం గమనించారా? ప్రపంచం ఒకణ్ణి పట్టుకొని బండ, మొద్దు అని సులభంగానే అంటుంది కానీ తెలివిగలవాడుంటే వాడి తెలివితేటలు చప్పున గ్రహించలేదు. మనవాణ్ణే దూరపు మనుషులు గొప్పవాడనేదాకా మనం వాడి గొప్పతనం తెలుసుకోం.
ప్రపంచం కన్నా మొద్దు ఎవరూ ఉండరని నా అభిప్రాయం. నేను క్లాసులు పాస్ అవుతూనే ఉన్నాను. నాకు క్లాసులో ఫస్ట్ మార్కులు కూడా వచ్చాయి. కానీ నన్నందరూ ఇంకా బండరాముడనే పిలుస్తున్నారు, హేళన చేస్తున్నారు. నా మీదకి ఒంటికాలు మీద వస్తూనే ఉన్నారు. నేను 4వ క్లాసు పాస్ అయి 5వ క్లాస్కి వచ్చిన కొత్తల్లో ఒక తమాషా జరిగింది. నన్ను గురించి సాటి విద్యార్థులు అభిప్రాయం మార్చుకునేందుకు ఇది మంచి అవకాశం. మా స్కూల్ తెరిచిన కొత్తల్లో మా ఊళ్ళో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఎక్కడలేని షాపులు వచ్చాయి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ తిరునాళ్లకు పోయినట్టుగా వేడుకలు చూడబోయారు. ఎన్నడూ కనీ వినని వస్తువులన్నీ కొనుక్కు రాసాగారు. నాక్కూడా ఏమైనా కొందామనిపించింది. కానీ రూపాయో రెండో లేకుండా కొనటానికి ఏముంటుంది? ఉన్న షాపులు చూసైనా సంతోషిద్దామని నేను ఒకరిద్దరు స్నేహితులు కలిసి ఎగ్జిబిషన్కి బయలుదేరాం. షాపులన్నీ చూస్తూ వెళ్ళాం. అక్కడ ఒక షాపులో ఒక మంచి చాకు కనిపించింది. దాని పిడి ఎంతో అందంగా ఉన్నది. దానిలో చాకు కాక ఒక ముళ్ళు, ఒక బిరడాలు తీసే మర మేకులు బిగించే స్క్రూడ్రైవరు ఉన్నాయి. చూడగానే ఆ చాకు కొనుక్కో బుద్ధి పుట్టింది. కానీ ఏం చేయను, దాని ఖరీదెంత అని అడిగితే షాపువాడు కారు చౌక రూపాయన్నర, కావాలిస్తే కొనుక్కో, ఇటువంటి చాకులు డజన్ తెప్పించాను, ఇదొక్కటే ఉన్నది అని నన్ను వెర్రెత్తించాడు. నా వెంట వచ్చిన నాగభూషణం జేబులో నుంచి రూపాయన్నర తీసి ఆ చాకు కొన్నాడు. ఏదిరా, నన్నొకసారి చూడ్ని అని నాగభూషణం దగ్గర చాకు తీసుకొని ఎంతో ఆనందంతో దాన్ని పరీక్షించసాగాను. చివరికి వాడి చాకు వాడికిచ్చేస్తూ, నా దగ్గర డబ్బులు లేవు గాని ఉంటే తప్పక కొని ఉందును అని అన్నాను. నేనీ మాట అంటూ ఉండగా నా వెంట ఉన్న మరో కుర్రవాడు రహస్యంగా, లెక్కల మాస్టారు అని అన్నాడు. నేను తల ఎత్తి చూసేసరికి మా పక్కగా లెక్కల మాస్టారు పోతున్నారు. ఆయన మా కేసి చూసి నవ్వారు. నా మాటలాయనకు వినపడి ఉండాలి. ఆ రోజు బడిలో నాగభూషణం తన కొత్త చాకును పిల్లలందరికీ చూపించాడు. దానితో అందరి పెన్సిళ్ళు చెక్కుకోనిచ్చాడు. ఆ సాయంత్రం బడి వదిలి నేనింటికి పోతూ ఉండగా బడి నౌకరు నా వెంట వచ్చి నా చేతికి ఒక అందమైన ప్యాకెట్ ఇచ్చాడు. ఇంటికి పోయి విప్పదీసి చూతును గదా, నాగభూషణం కొన్నటువంటి చాకే. అయితే దాని పిడి మీద నా పేరు అక్షరాలున్నాయి. లెక్కల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నందుకు అని లోపల చీటీ పెట్టి ఉన్నది. నా సంతోషం ఏం చెప్పను. మర్నాడు పెందలాడే బడికి వెళ్ళి క్లాస్లో కూర్చున్నాను. నా కొత్త చాకు తీసి పెన్సిల్ ముక్క చెక్కుకుంటూ ఉండగా నాగభూషణం వచ్చాడు. నా చేతిలో చాకు చూస్తూనే అమాంతం మీద పడి లాక్కోబోయాడు. నేను వాణ్ణి తోసేసి చాకు మడిచి జేబులో పెట్టుకుని, ఏంటి నీ ఉద్దేశం అని అన్నాను. నా చాకు నువ్వే కాజేశావు, నాది పోయింది, అంతటా వెతికాను, దొరకలేదు, నాది దొంగలించావు, లేకపోతే ఇది నీకెక్కడిది అని నాగభూషణం అన్నాడు. ఇది నాకు బహుమానం, నీది పారేసుకుంటే దానికి నన్నేం చేయమంటావు అని అన్నాడు. నాగభూషణం నన్ను నానా మాటలు అని మీద పడ్డాడు. ఇద్దరము చచ్చేటట్టు తన్నుకున్నాం. ఇది చూసి హెడ్ మాస్టరు మమ్మల్నిద్దరినీ పిలిపించాడు. ఆయన ఎదుట నాగభూషణం నన్ను దొంగగా నిరూపించాడు. నేను కూడా నిజమే చెప్పాను. అంతా విని హెడ్ మాస్టర్ గారు, ఇది రాముడి చాకే, కిందటేడు లెక్కల్లో ఫస్ట్ మార్కు తెచ్చుకున్నందుకు లెక్కల మాస్టర్ గారు వాడికి బహుమానం ఇచ్చారు. నీ చాకు నువ్వు ప్లేగ్రౌండ్లో పారేసుకున్నావు, నౌకరు తెచ్చి నాకిచ్చాడు, పుచ్చుకో, ఎప్పుడూ తొందరపడి ఇంకొకరి మీద దొంగతనం అంటగట్టకు అని నాగభూషణానికి బుద్ధి చెప్పారు. ఇలా కొంతకాలం గడిచింది. ఇంట గెలిచి రచ్చ గెలవమని చెబుతారు. నాలాగా చిన్నతనం నుంచి ఇంట్లో అందరి చేత మొట్టికాయలు తిట్లు తినేవాడు ఇంట గెలవటం చాలా కష్టం. ఇంట్లో వాళ్ళు తమ అభిప్రాయాలు మార్చుకోరు. మన ప్రవర్తనను బట్టి కూడా వాళ్ళు అభిప్రాయాలు ఏర్పరచుకోరు. వాళ్ళ అభిప్రాయాలను బట్టే మన ప్రవర్తన ఏర్పడుతుంది. మన పెద్దవాళ్ళు మనల్ని బండ వెధవలుగా చూస్తే బండ వెధవలుగానే ఉంటాం. తెలివిగల వాళ్ళగా చూస్తే తెలివితేటలు సంపాదించుకుంటాం. అబద్ధాల కోరుగా చూస్తే అబద్ధాలే ఆడతాం. బడిలో అట్లా కాదు. ఏ కారణం చేతనైనా బడిలో మనకొక పేరు వచ్చినా మనం కష్టపడి ఆ పేరు మాపుకోవచ్చు. ఒకవేళ పేరు పోకపోయినా ఆ పేరును గురించిన అభిప్రాయం మారిపోవచ్చు.
5వ క్లాసులోకి వచ్చాక నన్ను చాలామంది విద్యార్థులు గౌరవంగా చూడసాగారు. నన్ను బండరాముడని పిలిచేవాళ్ళు కూడా. ఆ పేరు గొప్పగానే చూసేవాళ్ళు గాని హీనతగా చూసేవాళ్ళు కారు. బండరాముడంటే పట్టుదల గలవాడని, ధైర్యం గలవాడని, చులకనగా చూస్తే ఊరుకునేవాడు కాడని బడిలో అర్థం వచ్చేసింది. అయినా ఇంటి దగ్గర మటుకు నా కీర్తి ఏమీ పెరగలేదు. ఇంటి దగ్గర నేను ఎప్పటి బండరాముణ్ణే. బడిలో నాకుండే తెలివితేటలన్నీ బడి గేటు దగ్గరే మాయమయ్యేవి. బడిలో చక్కగా ఒప్పగించే పాఠాలే మా నాన్న దగ్గర ఒప్పగించబోతే తప్పుపోయేవి. బడి దగ్గర రైటుగా చేసే లెక్కలే మా నాన్న దగ్గర చేస్తే సరిగ్గా వచ్చేవి కావు. మీ రాముడు బడిలో చాలా తెలివిగా ఉంటాడు అని మా నాన్నతో ఎవరైనా చెబితే వెంటనే మా నాన్న, వాడి మొహం, వాడికి బళ్ళో ఎందుకు మార్కులిస్తున్నారో, కాపీ కొడుతున్నాడేమో, వాడికి 2వ ఎక్కం కూడా సరిగ్గా రాదు, పట్టుమని 2 బంతులు తప్పు లేకుండా చదవలేడు అని ప్రచారం చేసేవాడు. మా అమ్మ కూడా ఇరుగు పొరుగు ఇళ్లవాళ్ల దగ్గర ఇటువంటి మాటలే అనేది. అందుచేత బడి వదిలి ఇంటికి వస్తే నేను ఎప్పటి బండరాముడిగానే ఉండేవాణ్ణి. నన్ను గురించి మా చుట్టుపక్కల వాళ్ళకెవరికీ అభిప్రాయం మారలేదు. మా ఇంటి పక్క సందుల్లో సీను అనే కుర్రవాడున్నాడు. వాడు నాకన్నా 3-4 ఏళ్లు చిన్న. వాణ్ణి కిందటి సంవత్సరం బడిలో వేశారు. కానీ వాడు బడికి పోడు. బడికి పోతే మాస్టారు కొడతాడని వాళ్ళమ్మకు భయం. బడికి పోతే చెడిపోతాడని వాళ్ళ నాన్నకు భయం. చదువుకుంటే పిల్లవాడు నలిగిపోతాడని వాళ్ళమ్మకు భయం. చదువుకోకపోతే ఇతర పిల్లలతో అల్లరి చిల్లరగా తిరిగి దురలవాట్లు నేర్చుకుంటాడని వాళ్ళ నాన్నకు భయం. ఈ ఇద్దరి మధ్య చిక్కి సీను ఎటూ కాకుండా చెడిపోయాడు. సంవత్సరమల్లా బడికి వెళ్ళినా వాడికి ఏమీ రాలేదు. రోజూ ఏడుస్తూ బడికి పోవటమే. వాడికి మాస్టారంటే భయం, చదువంటే భయం, పుస్తకాలంటే భయం, బడంటే భయం. అందుకే వాడికి చదువు రాదు. ఒకరోజు బలవంతాన బడికి వెళ్ళేవాడు. 2వ నాడు కానీ లంచమిస్తే వెళ్ళేవాడు. 3వ నాడు అర్ధనా ఇస్తే గాని వెళ్ళేవాడు కాదు. 4వ రోజు అణా ఇచ్చినా అది పట్టుకొని ఎక్కడికో వెళ్ళి గోలీలు, కర్రా బిల్లా ఆడేవాడు తప్ప బడికి మాత్రం వెళ్ళేవాడు కాడు. వాడి చదువు గురించి రోజూ వాడి అమ్మ నాన్న పోట్లాడుకునేవారు. వాడికి చదువు రాదు, రాదని పంతులు కొడతాడు. రానివాడికి కొడితే వస్తుందా? చదువు లేకపోతే పోయింది, నిష్కారణంగా పిల్లవాడిని కొట్టి చంపుతామా అని తల్లి అనేది. ఇలాగే అశ్రద్ధ చేస్తే వాడికసలు సంతకం చేయటం కూడా చేతకాకుండా పోతుంది. ఆ తర్వాత గొడ్లు కాస్తాడు, అడుక్కు తింటాడు అని తండ్రి అనేవాడు. ఈ పోట్లాటలు చూసిన కొద్దీ సీనుకు చదువంటే భయం జాస్తి అయింది కానీ తగ్గలేదు. ఇలా ఉండగా సీను నాతో సావాసం ప్రారంభించాడు. పొద్దున నేను బడికి వెళ్లేదాకా మా ఇంట్లోనే ఉండేవాడు. సాయంకాలం బడి వదిలిపెట్టిన తర్వాత నాతో తిరిగి చీకటి పడ్డాక ఇంటికి పోయేవాడు. వాడు మటుకు బడి పూర్తిగా మానేశాడు. సీను బడి మానేశాడనే బాధ వాళ్ళమ్మకి లేకపోయింది. కాని నాతో తిరిగి చెడిపోతున్నాడనే బాధ పట్టుకున్నది. తిరగక ఆ బండరాముడితోనే తిరుగుతావట్రా అని ఆవిడ సీనును కోప్పడింది. తన కొడుకు చాలా బుద్ధిమంతుడైనట్టు, నేను వాణ్ణి చెడగొడుతున్నట్టు అందరితోటి చెప్పింది. మా అమ్మ నాతో, నువ్వు చెడింది కాక వాళ్ల సీనును కూడా చెడగొడుతున్నావా అని అన్నది. ఎవరెన్ని చెప్పినా సీను నా సావాసం వదల్లేదు. వాడు బడికి పోవటానికి కూడా ఒప్పుకున్నాడు. నువ్వు బండరాముడి స్నేహం మానితే బడికి పోయినంత ఫలం అని వాళ్ళమ్మన్నది. సీను నాన్న మటుకు సీనులో మార్పు చూసి చాలా సంతోషించాడు. సీను చాలా శ్రద్ధగా బడికి పోసాగాడు. వాడికి చదువు కూడా బాగా వస్తున్నదని బడి పంతులు చెప్పటం మొదలుపెట్టాడు. సంవత్సరంలో రాని చదువు 3 నెలల్లో వచ్చింది. బాలశిక్ష కొన్నారు. అది కూడా 1 నెల రోజుల్లో చదివి పారేశాడు. సీను ఇప్పుడు చాలా మంచి పిల్లవాడు. వాణ్ణి అందరూ మెచ్చుకునేవాళ్లే. వాళ్ళమ్మ కూడా. మావాడు బడికి వెళ్ళటం మొదలుపెట్టి ఆ బండరాముడి స్నేహం తగ్గించిన తర్వాత చక్కగా బాగుపడ్డాడు, లక్షణంగా చదువుకుంటున్నాడు అని అందరితోటి చెప్పింది. సీను నాన్న మాత్రం 3 రూపాయలు పెట్టి నాకొక ఫౌంటైన్ పెన్ కొనిపెట్టాడు. నన్ను గురించి ఎవరేమనుకున్నా నాకిప్పుడు విచారం లేదు. కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్లను అర్థం చేసుకుంటే
చిన్నపిల్లల జీవితాలు ఇంకా సుఖమయంగా ఉంటాయి. అందువల్ల చిన్నపిల్లల తెలివితేటలు కూడా త్వరగా పైకొస్తాయంటాను. మీరా మాట ఒప్పుకుంటారా?